మీకే తెలియకుండా మీ ఇంట్లోనే ఒక చిన్న మినీ ఢిల్లీని మీరు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏంటిదంటే మీ ఫ్యామిలీని మొత్తం ఒక హెల్త్ రిస్క్ జోన్లకు తోసేసి ఎయిర్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఏందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనమందరం ఏం చేస్తుంటామంటే పూజ సామాగ్రికి ఎందుకంత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం అని చెప్పేసి జస్ట్ షాపుల దగ్గరికి పోయేసి ఏవి పడితే అవి చీప్గా దొరికేవి ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకుంటాం. సో నేను ఒకసారి క్యాంఫర్ అడిగింటే ఇది పచ్చకర్పూరం అని చెప్పి నాకు ఇచ్చారనమాట. ఇక్కడ ఒకసారి పెడుతున్నా చూడండి. దీన్ని ఒకసారి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. యా, ఇప్పుడు దాన్ని చెక్ చేయండి. ఫస్ట్ బాగానే ఉంటుంది చూడండి, స్మోక్ రావడం స్టార్ట్ అయింది. నా చేయి తెల్లగా ఉంది కదా, ఇప్పుడు చూడండి దాని మీద పెడతా, ఏమైంది? నేను చెప్పేది అదే అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది క్యాంఫర్లో పచ్చకర్పూరం అయినా సరే మంచి ప్యూర్ కర్పూరం, న్యాచురల్ కర్పూరం అని చెప్పేసి అమ్ముతుంటారు. దాంట్లో పారాఫిన్ అని చెప్పేసి, వ్యాక్స్ అని చెప్పేసి, ఇండస్ట్రియల్ బైండర్స్ అని చెప్పేసి మల్టిపుల్ కెమికల్స్ని కలుపుతారు. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ దగ్గర న్యాచురల్ కర్పూరం చాలా కాస్ట్ పడుతుంది కాబట్టి. ఇవన్నీ ఏం చేస్తాయంటే సరిగ్గా కాలక ఇట్లా స్మోక్ని రిలీజ్ చేస్తాయి. ఈ స్మోక్ వల్ల చిన్న పిల్లలైనా సరే, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే, ఉమెన్ అయినా సరే, మెన్ అయినా సరే, ఓల్డ్ ఏజ్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకు బ్రెయిన్కి కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తెలుసా. మెంటల్ ఫాగ్ అంటారు, మెంటల్ ఫాగ్ జరుగుతుంది. తర్వాత వాళ్ళ లంగ్స్లో కూడా ఇష్యూస్ వస్తాయి. ఈవెన్ ఒకవేళ మీరు ఫిట్నెస్ ఫ్రీక్స్ అయినా సరే, నార్మల్ ఎవరైనా సరే, ఆక్సిజన్ ఎఫిషియన్సీ కానీ, వాళ్ళ ఎండ్యూరెన్స్ కానీ, వాళ్ళ ఎఫిషియన్సీ థింగ్స్ కానీ ప్రతి ఒక్కటి డౌన్ఫాల్ అయిపోతాయి అన్నమాట. నేను చెప్పేది అదే. ఒకవేళ మీరు పూజ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేయండి, కానీ పచ్చ కర్పూరం అని చెప్పేసి మంచి క్వాలిటీ కర్పూరాలు దొరుకుతాయి, అట్లాంటివి తెచ్చుకోండి. ఆర్గానిక్ అగరబత్తీలు దొరుకుతాయి, అట్లాంటివి తెచ్చుకోండి. పసుపుతో చేసిన కుంకుమని తెచ్చుకోండి. తిక్కగా తెచ్చుకోవడం కాదు, మంచి గంధం తెచ్చుకోండి. పూజని మీరు ప్యూర్ హార్ట్తో చేస్తారు కదా, సేమ్ అదే విధంగా మీ హెల్త్ కూడా ప్యూర్గా హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇటువంటి మంచి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి.